బ్రేకింగ్ న్యూస్ కల్తీ కల్లు ఘటన వ్యవహారంలో ఎక్సైజ్ శాఖ కొరడా ఝులిపించింది. నిర్లక్ష్యంగా వ్యవహరించాలంటూ బాలనగర్ ఎక్సైజ్ ఎస్హెచ్ఓ వేణుకుమార్ ను సస్పెండ్ చేసింది. మరో 4 అధికారుల పాత్రపై దర్యాప్తు చేపట్టింది. కూకట్పల్లిలో కల్తీ కల్లు సంఘటనతో ఎక్సైజ్ శాఖ తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ సంఘటన జరిగిందంటూ విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ అధికారులు కల్తీ కల్లు తయారు చేస్తున్న దుకాణాలపై దాడులు చేశారు. శాఖపరంగాను నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై ఫోకస్ పెట్టారు. కల్తీ కల్లు ఘటన తర్వాత ఎంతో మంది మృతి చెందడం మనందరికీ తెలిసిందే. దానికి సంబంధించి ఈ వ్యవహారంలో ప్రస్తుతం ఎక్సైజ్ శాఖ కొరడా ఝులిపించిందని చెప్పొచ్చు. నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పి బాలనగర్ ఎక్సైజ్ ఎస్హెచ్ఓ వేణుకుమార్ ను సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో మరో 4 అధికారుల పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. దానికి సంబంధించి వివరాలు సేకరిస్తూ ఉన్నారు. కూకట్పల్లిలో కల్తీ కల్లు సంఘటనతో ఎక్సైజ్ శాఖ తీరుపై తీవ్ర విమర్శలు వస్తూ ఉన్నాయి. ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ సంఘటన జరిగిందంటూ విపక్షాలు విమర్శలు గుప్పించాయి. కల్తీ కల్లు వ్యవహారంలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా అరెస్ట్ అవుతున్నారు. ఇతర బడా వ్యాపారుల పాత్రపై కూడా ఒకవైపు వీళ్ళ వెనకాల ఎంతమంది ఉన్నారు, ఎంతమంది బడా వ్యాపారులస్తుల మధ్య జరుగుతోంది ఇది అని చెప్పి ఆరా తీస్తున్నారు. ఒకవైపు ఇప్పటికే కూన సత్యం గౌడ్ 2 కుమారులు అరెస్టు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే ఎక్సైజ్ అధికారులు కల్తీ కల్లు తయారు చేస్తున్నటువంటి దుకాణాలపై కూడా ప్రస్తుతం దాడి చేయడం జరుగుతోంది. ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించి శాఖపరంగాను నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఫోకస్ చేశారని చెప్పొచ్చు. ఎక్సైజ్ శాఖ స్పెషల్ టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేసింది. కల్తీ కల్లు వ్యవహారంలో ఎక్సైజ్ శాఖ దర్యాప్తు ముమ్మరమైంది. కల్తీ కల్లు వ్యాపారంలో కీలకంగా ఉన్నటువంటి కూన సత్య గౌడ్ అరెస్ట్ అయ్యారు. ఇతర బడా వ్యాపారుల పాత్రపైన పోలీసులు ప్రస్తుతం అయితే ఆరా తీస్తున్నట్లు మనకి సమాచారం. ఇప్పటికే సత్యం గౌడ్ని కూడా అరెస్ట్ చేసినట్లుగా అర్థమవుతోంది. ఇంకా అధికారుల పాత్రపైన కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు ముమ్మరం సాగిస్తూ ఉన్నారు. కల్తీ కల్లు వ్యాపారానికి సంబంధించి కీలకంగా ఎవరైతే ఉన్నారో కల్తీ కల్లు తర్వాత ఎంతో మంది మృతి చెందారు మనందరికీ తెలిసిందే. సో దీనికి సంబంధించి దీంట్లో ఎవరి భాగం ఉంది, ఎవరి హస్తం ఉంది అని కీలక బడా నేతలు ఉన్నారా, కీలక వ్యాపారస్తులు దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఉందా అని ప్రతి ఒక్కరికి దీని గురించి పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగుతోంది. దీనికి సంబంధించి ఎక్సైజ్ శాఖ సీరియస్గా ఉన్నట్లే తెలుస్తోంది మనకి. ఓవరాల్గా చూస్తుంటే ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరించారో వాళ్ళందరినీ కూడా ఒకవైపు స్వాధీనం చేసుకున్నారు, దర్యాప్తు ముమ్మరం చేశారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారని చెప్పాలి. ప్రస్తుతం నిర్లక్ష్యంగా వ్యవహరించారంటే ఒక బాలనగర్ ఎక్సైజ్ ఎస్హెచ్ఓ వేణుకుమార్ ని కూడా ఒకవైపు సస్పెండ్ చేసింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. సాగర్, కల్తీ కల్లు వ్యవహారంలో పూర్తి స్థాయి దర్యాప్తు అయితే కొనసాగుతోంది. స్పెషల్గా టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఏ విధంగా ఉన్నాయి? సౌమ్య, కల్తీ కల్లు వ్యవహారాన్ని ఎక్సైజ్ శాఖ సీరియస్గా తీసుకుంది. శాఖపరమైన చర్యలు తీసుకుంటూనే మరోవైపు ఈ కేసులో తెర వెనుక ఎవరెవరు ఉన్నారన్న అంశాలపైన కూడా పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తుంది. ప్రధానంగా కల్తీ కల్లు వ్యవహారానికి సంబంధించినటువంటి స్థానిక ఎస్హెచ్ఓగా ఉన్నటువంటి వేణుకుమార్ని కూడా సస్పెండ్ చేసింది. బాలనగర్ ఎక్సైజ్ సంబంధించినటువంటి సిఐ వేణుకుమార్ని సస్పెండ్ చేస్తూనే ఈ కేసులో ఇంకా ఎవరైతే శాఖాపరంగా నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి 4 అధికారులపైన కూడా పూర్తిస్థాయి దర్యాప్తు చేసినట్లు ఎవరు తెలుస్తుంది. డిటిఎఫ్ నర్సిరెడ్డి, ఏఈఎస్ మాధవయ్య, ఈఎస్ ఫయాజ్తో పాటుగా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్కి సంబంధించినటువంటి జీవన్ కుమార్, ఈ అధికారుల 4 అధికారుల పాత్రపైన కూడా శాఖాపరమైనటువంటి పూర్తిస్థాయి దర్యాప్తు చేసినట్లుగా తెలుస్తుంది. అయితే మరోవైపు ఈ వ్యవహారంలో ఇప్పటికే మనం చూస్తాం దాదాపు 9 మంది మృతి చెందగా దాదాపు 40 మందికి పైగా ఆరోగ్యం బాలేక తీవ్ర అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈ కల్తీ కల్లు వ్యవహారానికి సంబంధించినటువంటి తెర వెనుక కూనా సత్యం గౌడ్ కీలకంగా ఉన్నట్లుగా కూడా ఇటు ఎక్సైజ్ శాఖ పోలీసుల దర్యాప్తులో తేలిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే ఇటు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో కూనా సత్యం గౌడ్ని కూడా అరెస్ట్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. కూనా సత్యం గౌడ్ కల్తీ కల్లు వ్యవహారంలో
కీలకంగా వ్యవహరించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలినట్లుగా కూడా తెలుస్తుంది. మరోవైపు కూనా సత్యం గౌడ్తో పాటుగా మరో 4 బడా వ్యాపారులు కల్తీ కల్లు వ్యవహారంలో ఉన్నట్లుగా కూడా ఇటు పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో ఆ 4 బడా వ్యాపారులకు సంబంధించినటువంటి అంశంపైన కూడా పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తూనే గాలింపు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఓవరాల్గా ఇప్పటికే మనం చూడొచ్చు కల్తీ కల్లు వ్యవహారంలో బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. 2 రోజులుగా కూడా ఈ కల్తీ కల్లు ఆదివారం రోజు ఘటన జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. ఆలస్యంగా వెలుగులోకి రావడం, దాదాపు మొదట 4 చనిపోవడం, అనంతరం మృతుల సంఖ్య కూడా పెరిగిన పరిస్థితి. తీవ్ర అనారోగ్యంతో వాళ్ళు ఆసుపత్రిలో చేరారు. బాధితుల సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతుంది. ఇప్పటివరకు 50కి పైగా బాధితులు ఇప్పటికే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తుంది. 9 మంది మృతి చెందగా ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి తెర వెనుక ఎవరెవరు ఉన్నారన్న అంశాలపైన కూడా స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన ఎక్సైజ్ శాఖ పూర్తిస్థాయి దర్యాప్తుకు ఆదేశించినట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే కూనా సత్యంని అరెస్ట్ చేసిన నేపథ్యంలో కూనా సత్యంతో పాటుగా ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది ఈ కల్తీ కల్లు వ్యవహారంలో అన్న దానిపైన కూడా పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతుంది. సో ఎక్సైజ్ శాఖ శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకున్న నేపథ్యంలో స్థానిక బాల్నగర్ ఎస్హెచ్ఓని ఇప్పటికే సస్పెండ్ చేసింది. మరో 4 ఎక్సైజ్ శాఖ అధికారులపైన కూడా పూర్తిస్థాయిగా దర్యాప్తు చేస్తుంది. దీంతో పాటుగా ఇప్పటికే ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్న నేపథ్యంలో ఓవరాల్గా హైదరాబాద్లో ఉన్నటువంటి కల్లు కంపెనీలపైన కూడా ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. కల్తీ కల్లు వ్యవహారంలో తెర వెనుక ఎవరున్నా కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, వారిపైన కఠిన చర్యలకు ఎక్సైజ్ శాఖ సిద్ధమైనట్లుగా కూడా చెప్తున్నారు. ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్న నేపథ్యంలో అన్ని కల్లు కంపౌండ్లు ఎక్కడెక్కడ హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి కంపౌండ్ల పైన కూడా ప్రత్యేక నిఘా స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేస్తూ తనిఖీలు చేస్తున్నారు. ఇందులో ఆల్ఫోజలం కాదు ఇతర కెమికల్ పదార్థాలను కూడా వాడుతున్నట్లు గుర్తించిన నేపథ్యంలో ఇప్పటికే నారాయణగూడకు సంబంధించినటువంటి ల్యాబ్లో ఇక్కడ ఏదైతే తనిఖీలు చేసిన దాడులు చేసిన సందర్భంగా దొరికినటువంటి కెమికల్ పదార్థాలను టెస్టింగ్ ల్యాబ్కు పంపించారు. కల్తీ కల్లును కూడా టెస్టింగ్ ల్యాబ్కు పంపించారు. ఈ రిపోర్ట్ ఇప్పటికే ప్రభుత్వానికి అందుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారం అనంతరం కూడా ఎవరి పాత్ర దీని వెనుక ఉన్నా కూడా కఠిన చర్యలకైతే ప్రభుత్వం ఇటు ఎక్సైజ్ శాఖ సిద్ధమైంది. పోలీసులు ఇప్పటికే దీని వెనుక కూనా సత్యం గౌడ్కు సంబంధించిన 2 కుమారులను అరెస్ట్ చేశారు. సత్యం గౌడ్ పాత్ర కూడా కీలకంగా ఉన్న నేపథ్యంలో కూనా సత్యం గౌడ్ను కూడా కొద్దిసేపటి క్రితమే అరెస్ట్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. బడా వ్యాపారులు ఎవరున్నా కూడా ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా కల్తీ కల్లు వ్యవహారంలో ప్రజల ప్రాణాలతో చెలగాడమాడితే ఎవరున్నా కూడా ఉపేక్షించేది లేదని చెప్తున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా కల్లు కంపౌండ్ల నిర్వాహకులు కూడా అప్రమత్తమైన పరిస్థితి. స్పెషల్ డ్రైవ్ కూడా నిర్వహిస్తున్నటువంటి ఎక్సైజ్ శాఖ ఇంకా ఎవరు ఉన్నా కూడా వారి ప్రమేయం ఉన్నా కూడా కఠిన చర్యలకు సిద్ధమైనట్లుగా కూడా మనకు తెలుస్తోంది సౌమ్య. అయితే సాగర్ దీనికి సంబంధించి ఓవరాల్గా అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి మద్యం డిపోలకు సంబంధించి కూడా ఓవరాల్గా వీళ్ళు హ్యాండ్ ఓవర్లకి చేసుకున్నట్లుగా మనకి తెలుసు కదా. అంటే అక్కడ ఉన్నటువంటి కల్తీ కళ్ళు ఎవరైనా అమ్ముతున్నారా, వాళ్ళకి సంబంధించినటువంటి లైసెన్స్ని కూడా ఉపసంహరించినట్లుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా ఎన్ని మద్యం డిపోలని స్వాధీనం చేసుకున్నారు, ఇంకా దీనికి సంబంధించి ఇలాంటి ఘటన జరగకుండా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు? సౌమ్య ఖచ్చితంగా, ఎందుకంటే హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపు అనేక కళ్ళు కంపౌండ్లకు ఒక దగ్గర నుంచే కూడా ఈ కళ్ళు అనేది సరఫరా జరుగుతున్నట్లుగా కూడా ఎక్సైజ్ శాఖ గుర్తించింది. సో అందులో భాగంగానే ఈ బడా వ్యాపారులు ఎంతమంది ఎన్ని కంపౌండ్లకు దీన్ని సరఫరా చేస్తున్నట్లుగా కూడా ప్రాథమికంగా కూడా గుర్తించినట్లుగా కూడా తెలుస్తుంది. దాదాపు 5-6 కంపౌండ్లకు కూడా వీరి దగ్గర నుంచే కూడా ఈ కళ్ళు అనేది సరఫరా జరుగుతున్నట్లు గుర్తించిన నేపథ్యంలో వారి యొక్క పూర్తిస్థాయి దర్యాప్తు అనంతరం వారి పాత్ర ఖచ్చితంగా ఉంటే ఆయా కంపౌండ్లకు సంబంధించినటువంటి పూర్తిస్థాయి లైసెన్సును రద్దు చేసేందుకు కూడా ఎక్సైజ్ శాఖ సిద్ధమైంది. అందులో భాగంగానే స్పెషల్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. కూనా సత్యం గౌడ్ వారికి 4 బడా వ్యాపారులు కలిసి కూడా పెద్ద ఎత్తున కల్లు కాంపౌండ్లకు ఈ కళ్ళను కూడా సరఫరా చేస్తున్నట్లుగా కూడా ఎక్సైజ్ శాఖ గుర్తించింది. ఇటు పోలీసుల దర్యాప్తులో కూడా మరికొన్ని కీలక అంశాలు బయటకు వస్తున్నాయి. కూనా సత్యం గౌడ్ 2 కొడుకులు, బడా 4 వ్యాపారులు కూనా సత్యం గౌడ్తో కలిసి ఈ వ్యవహారం అంతా జరిగినట్లుగా కూడా ప్రాథమికంగా అంచనా వేస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఎన్ని కల్లు కంపౌండ్లకు వీరు సరఫరా చేశారు, ఎన్ని కల్లు కంపౌండ్లతోని వీరు ఏదైతే ఈ సరఫరా సంబంధించినటువంటి అంశాన్ని నడిపిస్తున్నారు అన్న అంశాలు కూడా దర్యాప్తులో తేలనున్నాయి. సరే, పూర్తిస్థాయి దర్యాప్తు అనంతరం కూడా ఆయా లైసెన్సులను రద్దు చేయడంతో పాటుగా వారి బడా వ్యాపారుల పాత్ర ఉంటే వారిని కూడా అరెస్ట్ చేస్తుంది. దాంతోపాటుగా ఎక్సైజ్ శాఖ అధికారులు శాఖాపరమైనటువంటి చర్యలకు కూడా ఎక్సైజ్ శాఖ సిద్ధమైన నేపథ్యంలో ఎస్హెచ్ఓ బాల్నగర్ ఎక్సైజ్ సంబంధించినటువంటి వేణుకుమార్ను కూడా సస్పెండ్ చేసింది. మరో 4 అధికారుల పాత్ర, ఎందుకంటే వృత్తిలో
నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లుగా కూడా ఇప్పటికే ఎక్సైజ్ శాఖ గుర్తించిన నేపథ్యంలోనే శాఖాపరమైన చర్యలకు కూడా సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తుంది. ఎక్సైజ్ శాఖ అధికారులపై చర్యలు తీసుకుంటేనే దీని తెరవెనుక ఎవరెవరు ఉన్నారన్న అంశాలపైన కూడా పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తుంది. ఆ కళ్ళు కంపౌండ్లు, కల్తీ కళ్ళు ఎక్కడెక్కడైతే విక్రయాలు జరిగాయో, ఎక్కడైతే అమ్మారో అవన్నిటిని డేటా తీసుకున్న అనంతరం కూడా ఆ లైసెన్సులను రద్దు చేయడంతో పాటుగా దాని వెనుక ఉన్నటువంటి నిర్వాహకులను అరెస్ట్ చేయడంతో పాటుగా దీని వెనుక బడా వ్యాపారుల హస్తం ఉంటే వారిపైన కూడా చర్యలకు ఎక్సైజ్ శాఖ సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తుంది. సౌమ్య, అయితే సాగర్ స్థానిక అధికారులకు పాత్ర కూడా కీలకంగా ఉంది అని చెప్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం? అలాగే ఒక్క లైసెన్స్ పైన ఎన్నో దుకాణాలు కూడా నడుపుతున్నారు అదే చోట అని చెప్పి దీని గురించి ఆరోపణలు వస్తున్నాయి. సో దాని గురించి డీటెయిల్స్ ఏంటి? సౌమ్య, ఖచ్చితంగా ఇప్పటికే హైదరాబాద్లో మనం చూడొచ్చు, దాదాపు ఒక్కో ప్రాంతంలో ఒక్కో లైసెన్స్ తీసుకొని ఒక్క దగ్గరనే నిర్వహించి ఉండాల్సింది కళ్ళు కంపౌండ్కి సంబంధించింది. కానీ ఇక్కడ ఒక్క లైసెన్స్ మీద అక్కడ ఉన్నటువంటి కొంత కమిటీలు కూడా ఎన్నో రకాలుగా ఇతర ప్లేస్లో, దానికి దగ్గరలోని సమీపంలోని ఇతర ప్లేస్లలో కూడా మరికొన్ని కళ్ళు కంపౌండ్లను ఓపెన్ చేసి నిర్వహిస్తున్నట్లుగా కూడా ఎక్సైజ్ శాఖ దర్యాప్తులో తేలినట్లుగా కూడా తెలుస్తుంది. దీనిపైన కూడా పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతుంది. ఒక్క లైసెన్స్తో ఎన్ని షాపులు నిర్వహిస్తున్నారు, సో హైదరాబాద్లో అసలు మొత్తం ఎన్ని వాటికి పర్మిషన్ ఉంటే ఎన్ని కళ్ళు కంపౌండ్లను అక్రమంగా నిర్వహిస్తున్నారన్న దానిపైన కూడా దర్యాప్తు కొనసాగుతుంది. దానికోసమే స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఇటు కూనా సత్యం గౌడ్ వారి ఇద్దరి కుమారులతో పాటుగా ఇంకా వ్యాపారులు, నలుగురు వ్యాపారులు కూడా దీని వెనుక ఉన్న నేపథ్యంలో ఆ నలుగురు వ్యాపారుల పాత్ర ఏంటి, ఆ నలుగురు వ్యాపారులు ఎన్ని కంపౌండ్లను నిర్వహిస్తున్నారు, ఈ కల్తీ కళ్ళను ఎన్ని కంపౌండ్లకు విక్రయాలు జరిపారన్న దానిపైన కూడా పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతుంది. అక్రమంగా నిర్వహిస్తున్నటువంటి కల్లి కంపౌండ్లపైన ఇప్పటికే చర్యలకు సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తుంది. ఒకవేళ వీరి పాత్ర ఉంటే వీరి యొక్క లైసెన్స్లు కూడా శాశ్వతంగా రద్దు చేసేందుకు కూడా ఎక్సైజ్ శాఖ సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తుంది. సౌమ్య, సాగర్, ఇంకా ఇప్పుడు ఈ సత్యం గౌడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ విచారణ పరంగా ఇంకా ఏదైనా నిజాలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా మొత్తం ఓవరాల్గా? సౌమ్య, ఖచ్చితంగా. ఎందుకంటే కూనా సత్యం గౌడ్ ఈ కల్తీ కళ్ళు వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్లుగా కూడా ఎక్సైజ్ శాఖ భావించి అందులో భాగంగానే ఆ ఇద్దరు కుమారుల దర్యాప్తులు, ఎందుకంటే ఇద్దరు కుమారులను నిన్ననే అరెస్ట్ చేశారు ఎక్సైజ్ శాఖ పోలీసులు. సో అందులో దర్యాప్తులో కూనా సత్యం గౌడ్ కీలకంగా వ్యవహరించినట్లు కూడా దర్యాప్తులో తేలింది. సత్యం గౌడ్తో పాటుగా మరో నలుగురు బడా వ్యాపారులు కళ్ళు కంపౌండ్లు వ్యాపారంలో ఎన్నో ఏళ్ళుగా కూడా వారు నిర్వహిస్తున్నట్లుగా కూడా గుర్తించింది. సో వారు కూడా ఎన్ని కంపౌండ్లను నిర్వహిస్తున్నారు, ఎందుకంటే హైదరాబాద్లో దాదాపు లైసెన్స్ ఉన్నటువంటి కళ్ళు కంపౌండ్లతో పాటుగా అనధికారికంగా కూడా అక్రమంగా అనేక కళ్ళు కంపౌండ్లు నిర్వహిస్తున్నట్లుగా కూడా దర్యాప్తులో తేలిన నేపథ్యంలో అవన్నీ ఎవరి ఆధ్వర్యంలో జరుగుతున్నాయన్న అంశాలపైన కూడా దర్యాప్తు చేస్తున్నారు. కూనా సత్యం గౌడ్తో పాటుగా మరో నలుగురు బడా వ్యాపారులు దీని వెనుక ఉన్నట్లుగా కూడా ఇప్పటికే ఎక్సైజ్ శాఖ పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. సో దీనిపైన పూర్తిస్థాయి దర్యాప్తు చేసి ఆధారాలు సేకరించిన అనంతరం కూడా వారిపైన కూడా ఎక్సైజ్ శాఖ చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. సౌమ్య, రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా కల్తీ కళ్ళు వ్యవహారానికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగుతోంది. ఎక్సైజ్ శాఖ దీనికి సంబంధించి ఫుల్ ఫోకస్ చేశారు. టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా స్థానిక అధికారులపైన పాత్ర ఏ విధంగా ఉంది, దీని వెనుక ఎవరైనా ఉన్నారా అనే విషయంలో కూడా ఆరా తీస్తున్నారు.